తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక చీమ ఒక చిలుక ఉండేవి. వాళ్ళిద్దరికి ఎంతో మంచి సావాసం ఏర్పడింది. ఒకనాడు వాళ్ళిద్దరికి పాయసం వండుకుని తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకులు పంచదార తెచ్చింది. చిలక పోయి కట్టె పుల్లలు చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది, చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రం పడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం ముక్కు చుర్రున కాలింది. అది కుయ్యో మర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదకు పోయి కూర్చుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా చిలక చిలక ఏం విచారంగా ఉన్నావ్ అని అడిగింది. చిలకకు కొంచెం విసిగేసి ఏమీ లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చచ్చింది. నాకు ముక్కు కాలింది. ఇంత పొక్కిళ్ళు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదుగా అన్నది. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకి తొండం లేని ఏనుగును చూస్తే నవ్వు ఆగలేదు. ఏం ఏనుగా ఇవాళ నీళ్లు తాగడం లేదేం, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడా పెట్టలేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలక ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావు చెట్టు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి నవ్విన నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనుగ. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడలు ఇద్దరు చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్లకు నవ్వొచ్చింది. ఏం చెరువు ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకి తొండమూడింది. ఏనుగను చూసి వెటకారం చేసిన నాకు నీళ్లెండిపోయాయి. నన్ను చూసి పగలబడి నవ్వుతున్నా మీ బిందులు అలాగే అంటుకుపోతే ఎంత బావుండు అన్నది చెరువు. అనగానే బిందులు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవడము బిందులు అంటుకుపోవడము చూసి పాపం అతని మంచిగానే ఏంటమ్మా బిందులు అట్లా అంటుకున్నాయెందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టు ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగకు తొండం ఊడింది. ఏనుగను చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందులు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కింద పడవేశాడు. కావిడి కింద పడ్డంతోటే వాళ్ళ భుజాల మీద బిందులు ఊడిపోయినాయి. చెరువుకు నీళ్లొచ్చాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులొచ్చినాయి. చిలక ముక్కు బాగైంది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.